కాజల్ అగర్వాల్ చాలా గ్యాప్ తర్వాత సత్యభామ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం. కథ: ఏసీపీ సత్యభామ ఎప్పుడూ డ్యూటీ మైండెడ్ గా ఉండే సిన్సియర్ పోలీస్. ఒక రోజు తన స్టేషన్ కు ఒక అమ్మాయి వచ్చి తన భర్త తనను చాలా హింసిస్తున్నాడని సత్యభామకు చెబుతుంది. భార్య పోలీసులను ఆశ్రయించడంతో మనస్తాపానికి గురైన అతడు భార్యను చంపి పారిపోతాడు. ఆ అమ్మాయిని కాపాడలేక సత్యభామ బాధపడుతుంది. ఆమె తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. సమయం గడిచే కొద్దీ చనిపోయిన అమ్మాయి సోదరుడు ఇక్బాల్ కూడా కనిపించకుండా పోతాడు. సత్యభామకు కొన్ని క్లూస్ మాత్రమే దొరకడంతో పాటు ఈ హత్య వెనుక ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారని తెలుసుకోవడంతో కేసు మరింత కాంప్లికేట్ అవుతుంది. సత్యభామ తనంతటా తానుగా దోషులను ఎలా కనిపెడుతుంది అనేది మిగతా కథ. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కాజల్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించి మెప్పించింది. ఒక మహిళా పోలీసు అధికారాన్ని కాజల్ తన ముఖంలో చక్కగా చూపించింది. కాజల్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. తనదైన స్టంట్స్ కూడా చేస్తూ సూపర్ కూల్ గా కనిపిస్తుంది. నవీన్ చంద్రకు పెద్దగా స్కోప్ లేదు, కేవలం సపోర్టింగ్ రోల్ గానే కనిపిస్తాడు. ఇక్బాల్ గా చేసిన నటుడు సినిమాలో కూల్ గా నటించాడు. టెక్నికల్ వర్క్: శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. ఆయన కంపోజ్ చేసే బీజిఎం అద్భుతం. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం వాడే స్కోర్ అద్భుతంగా ఉంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. సినిమా నిడివి కేవలం 2 గంటలు మాత్రమే కావడంతో ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సుమన్ చిక్కాల రాసిన ఈ కథ ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. గూఢచారి డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని నిర్మించారు. కాబట్టి సహజంగానే ఇది థ్రిల్లర్ లా ఉంటుంది. సత్యభామ విషయంలో కూడా అదే జరుగుతుంది. మేల్ హీరో కాకుండా కాజల్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసి ఆమె చుట్టూ కథ రాసుకున్నారు మేకర్స్. ఒక కేసులో ఓ లేడీ పోలీస్ ఎలా ముందుకు వెళ్తుందో ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆడియన్స్ ఎక్కడా డిస్ట్రాక్ట్ అవ్వరు. డైరెక్టర్ మనకి కేసుని చూపిస్తూ అందులో సబ్ ప్లాట్స్ పరిచయం చేస్తాడు. సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కనెక్ట్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది. మొత్తంగా ఈ సినిమాలో డ్రామా మరియు థ్రిల్ బాగుంది. కానీ సినిమాలో సబ్ ప్లాట్స్ సరిగ్గా ముగియకపోవడం వంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మీకు కా థ్రిల్లర్స్ నచ్చితే ఈ సినిమాని ఓ లుక్ వేయండి.